Hi everyone, welcome to our channel. Today's video is TSM set or APM set for 22 కు అడిషన్ ఆఫ్ వెక్టార్స్లో పార్ట్ 3. మ్యాక్సిమం ఈ పార్ట్తో ఇవన్నీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, ఈరోజు చెప్పే క్వశ్చన్స్ అన్నీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. మనకి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి. యాక్చువల్గా అడిషన్ ఆఫ్ వెక్టార్ చిన్న టాపికే కానీ ఎక్కువ క్వశ్చన్స్ ఉన్నాయి, మోడల్స్ ఎక్కువ ఉన్నాయి. ఎక్కువ ప్రిపేర్ కావడానికి ట్రై చేయండి. మ్యాక్సిమం ఈరోజు డిఫరెంట్ క్వశ్చన్స్ అన్ని కవర్ చేసి కంప్లీట్ చేస్తాం. మీ దగ్గర ఉన్న మెటీరియల్ రిమైనింగ్ ప్రాక్టీస్ చేయండి. చీట్ కోడ్స్ లాంటి షార్ట్ కట్స్ ఏముండవు. ఎందుకంటే ఏదైనా ఒక క్వశ్చన్ చిన్న క్వశ్చన్ బేసిక్ క్వశ్చన్స్ చీట్ కోడ్స్ పెట్టవచ్చు, కానీ ఇంప్రెసెట్ ఎగ్జామ్లో మనం చెప్పుకున్న ఏ క్వశ్చన్ రాకపోవచ్చు. అప్పుడు ఏం చీట్ కోడ్స్ వాడతాం? చాలామంది అడుగుతున్నారు. షార్ట్ కట్స్ అంటే మనకు ఆల్రెడీ 5-6 స్టెప్స్ రాయకుండా డైరెక్ట్ ఫార్ములా అప్లై చేయడం వస్తే షార్ట్ కట్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ దేనికి అనుకోండి, ద కార్టీజియన్ ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ పాసింగ్ త్రూ ది పాయింట్, ఈ పాయింట్ నుంచి ఫామ్ అవుతుంది. దిస్ ఇస్ ద xi ప్లస్ yj ప్లస్ zk బార్ అండ్ ప్యారలల్ టు ది వెక్టార్. ఇక్కడ lx ప్లస్ li mj nk బార్ తీసుకున్నాం. ఓకే, ప్యారలల్ టు ది వెక్టార్ అంటే కార్టీజియన్ ఫార్మ్ ఇస్ x మైనస్ x1 బై l, y మైనస్ y1 బై m, z మైనస్ z1 బై n. సో x మైనస్ x1 వాల్యూ దిస్ వన్ 1 బై l వాల్యూ ఏమవుతుందండి? I కోఎఫిషియంట్ ఈజ్ ద l వాల్యూ 1 ఓన్లీ. y మైనస్ y1 వాల్యూ minus 2, we take plus 2 by m value is 1 only. Z value is z only. Z1 value is what? Here we write k means 1 by n value is 3. So x minus 1 parallel ఉంటే ఇదే వాల్యూ ఇస్తాం, పర్పెండిక్యులర్లో సేమ్ కన్సిడర్ చేసుకుంటాం. x minus 1 by 1, y plus 2 by 1, z minus 1 by 3. Yeah, option C is the right answer. We go for the next question. Question number 36. Question number 36. Question number 36. A point C with position vector 3a plus 4b minus 5c by 3 divides the line joining A and B in the ratio 2:1. If the position vector of A is a bar minus 2b bar plus 3c bar, then the position vector of B is option A 2a plus 3b minus 4c. అంటే బ్రాకెట్ బార్లు ఉంటాయి, నేను మిస్ చేసినా కూడా నో ప్రాబ్లం, ఉన్నట్లేనబ్బా. ఆప్షన్ సి 2a బార్ ప్లస్ 3b బార్ ప్లస్ 4c బార్. ఆప్షన్ డి ఈస్ a బార్ ప్లస్ 3b బార్ మైనస్ 4c బార్. a బార్ ప్లస్ 3b బార్ మైనస్ 4c బార్. రైట్, మనకు ఆల్రెడీ ఇచ్చేసాడు. ఏ పాయింట్ సి ఇస్ ద పొజిషన్ వెక్టార్ అంటే ఓసి ఈజ్ ద గివెన్. ఓసి బార్ ఈజ్ ఈక్వల్ టు 3a బార్ ప్లస్ 4b బార్ మైనస్ 5c బార్ బై 3 ఈజ్ ద ఓసి బార్. డివైడ్స్ ద లైన్ సెగ్మెంట్ ఏ అండ్ బి. డివైడ్స్ ద లైన్ జాయిన్ ఏ అండ్ బి అనే లైన్ ఏ రేషియోలో ఇష్ట చేస్తుంది? 2:1 రేషియో. ఇఫ్ ద పొజిషన్ వెక్టార్ ఆఫ్ ఓఏ ఈజ్ ఈక్వల్ టు a bar minus 2b bar plus 3c bar, then find the position vector of OB. అంటే మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? OB వెక్టార్ను మనం ఫైండ్ అవుట్ చేయాలి. m:n రేషియో ఎంత అండి? m:n ఈజ్ ఈక్వల్ టు 2:1 రేషియోలో స్పిల్ చేస్తూ ఉందన్నట్టు. 2:1 రేషియో. సి డివైడ్స్ ఏబి. నేను సి డివైడ్స్ ఏబిఎన్ ఎంత? 2:1 రేషియోనా? సి డివైడ్స్ ఏబి. అయితే ఇక్కడ వి రైట్ ఓసీ బార్ ఈక్వల్ టు మిడ్ పాయింటే కదండి, ఎంబీ ప్లస్ ఎన్ఏ బై ఎం ప్లస్ ఎన్. సెక్షన్ ఫార్ములా, లైన్ జాయినింగ్ ఫార్ములా ఇదిగా, ఎంబీ ప్లస్ ఎన్ఏ బై ఎం ప్లస్ ఎన్. ఇయర్ ఎం వాల్యూ 2, ఎం వాల్యూ ఓబీ అయితే. ఎందుకు సార్ అంటే ఏబీ అంటే ఏంది? ఓబీ మైనస్ ఓఏ ప్లస్ ఓఏ బార్ బై 2+1, జస్ట్ ట్రాన్స్ఫర్. 3OC ఈక్వల్ టు 2OB బార్ ప్లస్ OA బార్. సో
2OB బార్ ఈక్వల్ టు 3OC బార్ మైనస్ OA బార్, 3OC బార్ మైనస్ OA బార్ అవుతుందండి. అయితే 3OC అంటే అబ్జర్వ్ 3OC 3 3 జా 9A, సారీ 3OC కదా, 3 3 గెట్ క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, A బార్ ప్లస్ 4B బార్ మైనస్ 5C బార్ మైనస్ OA బార్, OA దిస్ ఇస్ మైనస్ A బార్ ప్లస్ 2B బార్ మైనస్ 3C బార్. జస్ట్ యాడ్ ఇట్, AA గెట్ క్యాన్సిల్, AA గెట్ క్యాన్సిల్ అయిపోతుందా, సారీ 3A ఉంటుంది కదా, మై మిస్టేక్, 3A మైనస్ A వాల్యూ 2A బార్, 4B ప్లస్ 2B 6B, 5C 5C 8C. సో ఇక్కడ 2 కామన్ ఉంది కాబట్టి 2OB బార్, ఇక్కడ 2 కామన్ తీస్తే వాట్ వి గెట్ A బార్ ప్లస్ 3B బార్ మైనస్ 4C బార్. సో 2 గెట్ క్యాన్సిల్. OB బార్ వాల్యూ A బార్ ప్లస్ 3B మైనస్ 4C. ఆప్షన్ D ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ D ఈజ్ ద రైట్. ఇవన్నీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, కొద్దిగా డిఫరెంట్గా వస్తూ ఉంటాయి. ఓకేనా, మన ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చాలా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోద్ది. ఇంకా సబ్స్క్రిప్షన్స్ కూడా స్లోగా వస్తున్నారు, ఎక్కువ వ్యూస్ కూడా వస్తాయి. 100 లైక్స్ అయితే మినిమం ప్రతి ఎంసెట్ వీడియోకి ఉండేలాగా చూసుకొని, మీన్స్ ఎక్కువ రీచ్ అవుతూ ఉంటుంది మీ సరౌండింగ్స్ వాళ్ళకి. అట్లా మన ఛానల్కి వ్యూస్ పెరుగుతుంటే నాకు కూడా ఇంట్రెస్ట్ వస్తూ ఉంటుంది. అంటే చూస్తున్నారు కదా అనే ఒక మోటివేషన్తో నెక్స్ట్ వీడియో చేయడానికి ఫాస్ట్గా అనిపిస్తుంది. అన్న వర్క్స్ ఉన్నా కానీ పక్కా పెట్టి చేయాలనిపిస్తుంది. అదే లేదని కొద్దిగా డిలే అవుతూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 37. Question number 37. The line passing through, questions పెద్దగా ఉంటాయండి ఇప్పుడు. Passing through the point, the line passing through the point 2A bar plus B bar and parallel to the vector B bar minus C bar and the మనకు 4C ఎక్సైజ్ ఉంది కదండి, ఐ మీన్ 4Bలో ఇవే ప్లేన్ passing through the point, plane passing through the point A bar and parallel to the vectors B bar plus C and A bar plus 2B bar minus C bar intersect at P. Then the position vector of P is అంటే OP కనుక్కోవాలని మీనింగ్. ఆప్షన్ A is A bar plus 3B bar, ఆప్షన్ B is 2A bar plus B bar 2B bar minus C bar, ఆప్షన్ C is A bar plus B bar minus 2C bar, ఆప్షన్ D is 2A bar plus C bar. ఇక్కడ ఏమన్నాడని, లైన్ పాసింగ్ త్రూ ది పాయింట్ 2A బార్ ప్లస్ ఐ, దీంతో పాస్ అవుతూ దీనికి ప్యారలల్గా ఉంటుంది. ప్యారలల్గా ఉంటప్పుడు ఆర్ బార్ ఈక్వల్ ఏమవుతుంది, A బార్ ప్లస్ TB బార్ అని తీసుకుంటాం. అయితే ఫస్ట్ది A అనుకోండి, సెకండ్ది B అనుకుంటే ఆర్ బార్ ఈజ్ ఈక్వల్ వాట్, A మీన్స్ 2A ప్లస్ B బార్ ప్లస్ T ఆఫ్ B బార్ వాల్యూ B బార్ మైనస్ C బార్. అంటే జస్ట్ A అండ్ B అని జస్ట్ ఇండికేషన్ పర్పస్లో తీసుకున్నాం, ఎగ్జాక్ట్ అవే అని కాదు. దీనికి ఇది ప్యారలల్గా ఉంటుందంటే జనరల్ ఈక్వేషన్ ఏమనుకున్నాం మనం, నార్మల్గా 4Bలో ఉంది కదా, అదే ఎక్సైజ్ ఫామ్లో ఇక్కడ ప్లేస్. దిస్ ఇస్ ద ఈక్వేషన్ 1 టేక్. నెక్స్ట్, అండ్ ప్లేన్ పాసింగ్ త్రూ ద A బార్ అండ్ ప్యారలల్ టు దిస్ ఈక్వేషన్స్, A బార్ అండ్ ప్యారలల్ టు, అప్పుడు ఏమవుతుందండి, ఆర్ బార్ ఈజ్ ఈక్వల్ టు A బార్ ప్లస్ TB బార్ ప్లస్ SC బార్ అని తీసుకున్నాం. సో ఆర్ బార్ ఈజ్ ఈక్వల్ టు A బార్ మీన్స్ A బార్, T ఆఫ్ B బార్ వాల్యూ దిస్ వన్ B బార్ ప్లస్ C బార్ ప్లస్ ఈ వాల్యూ B S అంటే S ఓన్లీ, A బార్ ప్లస్ 2B బార్ మైనస్ C బార్. ఓకే, ఇది ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 1 and 2ని కంపేర్ చేద్దాం. కంపేర్ చేస్తే ఏమవుతుందంటే 2A, ఎందుకంటే ఇక్కడ 2 బోత్ ఆర్ వాల్యూస్ ఆర్ ఈక్వల్ అన్న, 2A ప్లస్
బీ బార్ ప్లస్ టీ ఆఫ్ బీ బార్ మైనస్ సి బార్ ఈక్వల్ టు ఏ బార్ ప్లస్ టీ ఆఫ్ బీ బార్ ప్లస్ సి బార్ ప్లస్ ఎస్ ఆఫ్ ఏ బార్ ప్లస్ 2b బార్ మైనస్ సి ఆఫ్. పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అంటే వి ఫైండ్ ద టీ వాల్యూ అండ్ ఎస్ వాల్యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ జస్ట్ వి కంపేర్ ద ఏ కోఎఫిషియెంట్స్. ఏ బార్ మనకు టీకి వాల్యూ కావాలి కదా, ఏ వాల్యూ ఓకే, ఏ బార్ కోఎఫిషియెంట్స్ కంపేర్ చేస్తాం. ఏ బార్ కోఎఫిషియెంట్స్ కంపేర్ చేస్తే ఇయర్ వాట్ ఈస్ ద ఏ వాల్యూ 2 ఇయర్ ఏ వాల్యూ 1 ఓన్లీ. నెక్స్ట్ ఎస్, ఇది ఒక ఈక్వేషన్ వచ్చింది. నెక్స్ట్ వీ కంపేర్ ద బి వాల్యూ కోఎఫిషియెంట్స్. ఇయర్ బి ఈజ్ 1 ప్లస్ టీ, 1 ప్లస్ టీ ఈజ్ ఈక్వల్ టు ఇయర్ బి వాల్యూ టీ. నెక్స్ట్ ఇక్కడ ఏముంది 2s, టీ అండ్ 2s. టీటీ గెట్ క్యాన్సిల్, 1 ఈజ్ ఈక్వల్ టు 2s వస్తుందండి. టీటీ గెట్ క్యాన్సిల్ అవుతుంది, 1 ఈజ్ ఈక్వల్ 2s వచ్చేస్తుంది. నెక్స్ట్ సి కోఎఫిషియంట్ కంపేర్ చేసుకుంటే వెన్ వీ కంపేర్ ద సి మైనస్ టీ ఈక్వల్ టు టీ మైనస్ ఎస్, 2t ఈక్వల్ టు ఎస్, టీ బై ఎస్ ఈజ్ ఈక్వల్ టు వాట్, టీ బై ఎస్ ఈక్వల్ టు 1/2, టీ ఈజ్ ఈక్వల్ టు 1, ఎస్ ఈజ్ ఈక్వల్ టు 2గా కన్సిడర్ చేయొచ్చు. టీ ఈజ్ ఈక్వల్ టు 1, ఎస్ ఈజ్ ఈక్వల్ టు 2గా కన్సిడర్ చేస్తాం. టీ ఈజ్ ఈక్వల్ టు 1, ఎస్ ఈజ్ ఈక్వల్ టు సబ్మిట్ చేసుకుంటే పాసిబిలిటీ ఉండదబ్బా. ఇక్కడ మిస్టేక్ చేసాం మనం, వాల్యూస్ రాయడం కరెక్టే రాసానా. 2a ప్లస్ బి మైనస్ సి, టీ ఈజ్ ఈక్వల్ టు ఎస్, ఎస్ ఈజ్ ఈక్వల్ 1 రాదు, పాసిబిలిటీ అయితే ఉండదు. బి బార్ మైనస్ సి, ఇక్కడ 1 ఈజ్ ఈక్వల్ టు ఎస్, ఎస్ ఈజ్ ఈక్వల్ టు 1/2 అయింది. ఇక్కడ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 1 వస్తుందండి, ఎస్ ఈజ్ ఈక్వల్ టు 1 వస్తుంది. ఇటు ఒక్క నిమిషం క్వశ్చన్ చూస్తా. లేకపోతే ఇక్కడ ఒకసారి చూద్దాం మనం, ఒకసారి వెరైటీ డిఫరెంట్గా చేసి చూస్తే. ఇక్కడ ఏ కామన్ తీస్తే ఉంది 2a బారే వస్తుందండి. ఇక్కడ బీ బార్ కామన్ తీస్తే టీ ప్లస్ 1 వస్తుంది. ఇక్కడ ఇంకోటి సి బార్ అవుతుంది, టీ సి బార్ అవుతుంది. ఇక్కడ ఏ బార్ కామన్ తీస్తే వాట్ వీ గెట్ 1 ప్లస్ ఎస్ వస్తుంది. ఇక్కడ బీ బార్ కామన్ తీస్తే టీ ప్లస్ 2s వస్తుంది. సి బార్ కామన్ తీస్తే టీ మైనస్ ఎస్ వస్తుంది, టీ మైనస్ ఎస్ వస్తుంది. ప్యారలల్ టు అన్నాడు కాబట్టి ఇక్కడ సి మైనస్ బీ బార్ తీసుకోవచ్చు. ఓకే, నో ప్రాబ్లం, అదే తీసేసుకోండి అబ్బా, ఇంకో ఆప్షన్ కూడా ఏం లేదు. 2 ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ ఎస్ తీస్తుంది. ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి 1 అవుతుంది. ఎస్ ఈజ్ ఈక్వల్ టు 1 అయితే ఎస్ ఈజ్ ఈక్వల్ టు 1 వచ్చేస్తుంది. ఎస్ ఈజ్ ఈక్వల్ టు 1 టీ వాల్యూ కనుక్కోవాలి. బీ వాల్యూ కూడా టీ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి, మైనస్ టీ ఈజ్ ఈక్వల్ టు టీ మైనస్ ఎస్. ఇన్ ప్లేస్ ఆఫ్ ఎస్ వి రైట్ 1 ఓన్లీ. మైనస్ టీ ఈజ్ ఈక్వల్ టు టీ మైనస్ 1, అవునా. టీ ట్రాన్స్ఫర్ చేస్తే 2t ఈక్వల్ టు మైనస్ 2t ఈజ్ ఈక్వల్ టు -1, టీ ఈజ్ ఈక్వల్ టు -1 ప్లస్ 1/2 అవుతుంది. టీ వాల్యూ 1/2, ఎస్ వాల్యూ 1. సబ్స్టిట్యూట్ ఇన్ దిస్ ఈక్వేషన్. ఈ ఈక్వేషన్లో సబ్మిట్ చేసి మనకు రిక్వైర్డ్ వాల్యూ వస్తుంది. ఆర్ ఈక్వేషన్ 2లో సబ్మిట్ చేయాలి. ఏ బార్ ప్లస్ టీ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ 1/2 బీ బార్ ప్లస్ సి బార్. నెక్స్ట్ ఎస్ ప్లస్ ఎస్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్, ఎస్ వాల్యూ ఈజ్ 1 అంటే అప్లై చేస్తే ఏముంది 1 ఏ బార్ ప్లస్ 2b బార్ మైనస్ సి బార్. సింప్లిఫై చేయండి. ఏ బార్ సింప్లిఫై చేయండి 2a బార్ ప్లస్ b బార్ ప్లస్ సి బార్ ప్లస్ 2a బార్ ప్లస్ 4b బార్ మైనస్ 2c బార్ బై 2 అయిపోతుంది. సో 2a ప్లస్ 2a 4a బార్ ఏమైనా క్యాన్సిల్ అవుతాయి చూద్దాం. b ప్లస్ 4b 5b అవుతుందండి. సి మైనస్ టీ సి బార్ బై 2 వస్తుంది. ఆప్షన్ లేదు. ఒకసారి అయితే ఇదే చెక్ చేయండి. ఏ బార్ ఎస్ టీ బార్ ఏ ప్లస్ టీబీ బార్ ప్లస్ ఎస్సీ బారే అవుతుంది. ఒకసారి అయితే మీరు కూడా చేయండి. ఆన్సర్ అయితే రాలేదు, ఓకేనా. క్వశ్చన్లో ఆప్షన్ చూస్తా. ఆప్షన్ మనకు క్వశ్చన్ నెంబర్ ఆప్షన్ 2 ఉంది. అంటే 2a ప్లస్ 2b మైనస్ సి బార్ రావాలి. ఒకసారి అయితే చెక్ చేయండి మీరు కూడా. ఒకసారి మీరు చెక్ చేస్తే వచ్చిన దాన్ని బట్టి చూడవచ్చు. సేమ్ క్వశ్చన్ ఈక్వేషన్ చేసుకొని చేయండి.
ఇంకేస్ నాకైతే రాంగ్ వచ్చింది, మీరు ఒకసారి చెక్ చేసి చెప్పండి, కామెంట్ చేయండి. ఆప్షన్ 2 ఎవరికి వచ్చిందో, మేబీ నేను ఎక్కడ మిస్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 38. క్వశ్చన్ నెంబర్ 38. క్వశ్చన్ నెంబర్ 38. If OA bar equal to 3i plus j minus k bar, magnitude of AB equal to 2 root 6, and the DRs direction ratios are AB bar are 1 comma minus 1 comma 2, then OB bar equal to option A under root 41, option B under root 35, option C under root 26, option D is under root 55. Option D is under root 55. ఇక్కడ సింపుల్ క్వశ్చన్, టఫ్ ఏం కదబ్బా. మనకేమి ఇచ్చాడు, ఓఏ ఈజ్ ఈక్వల్ 3i మైనస్ ఓజేకే ఈజ్ magnitude of AB is equal to 2 of under root, then the DRs of AB. AB is equal to what? AB we written as k of minus I plus 2j I plus I minus j plus 2k I minus j plus 2k. AB equal to, AB written as magnitude of, just we apply the magnitude of both sides, apply the magnitude of AB is equal to what? 2 root 6 is equal to k of magnitude of 1 square plus 1 square plus 4. So nothing but root 6 get cancelled. K is equal to how much? Simply we write plus or minus 2. K value is plus or minus 2. So AB equal to what? 2 of I plus j plus 2k bar, I plus I1 I minus j plus 2k bar. Then we find the OB value. OB value, AB means OB minus OA equal to 2 of IJ plus 2k. IJ plus 2k. Already we know that OB value, OB equal to 2i minus 2j plus 4k minus OA value 3i minus j plus k bar. What we get? 2 minus 3 minus I minus 2j minus 3j 4 plus k 5k. Just we do the magnitude. When we do the magnitude, under root of what? Minus I minus 3j, magnitude of OB value equal to under root of 1 plus 9 plus 25. So 30, 10 under root 35 is the answer. Option B, magnitude of OB find out. Magnitude of OB find out is under root 35. Yeah, 38. Next question. ఇలాంటి క్వశ్చన్స్ వస్తే కొద్దిగా టిపికల్గానే అడుగుతాడు వెక్టార్స్లో. మిగిలిన చాప్టర్స్ కంటే వెక్టార్స్ కొద్దిగా డిఫరెంట్గా వస్తాయి క్వశ్చన్లన్నీ. మరి అనుకున్నట్టు ఐపీలో ఉన్నంత ఈజీగా ఉండవు, మన ఫస్ట్ వీడియోలో ఉన్నంత ఈజీగా కూడా అడగడు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 39. ఇది కొద్దిగా ఈజీగానే ఉంది, ఎంసెట్లో అడిగిన. ద ట్రయాడ్ ఎక్స్ కామా వై కామా జెడ్ of real numbers such that 3i bar minus j bar plus 2k bar equal to 2i plus 3j plus k bar x plus I bar minus 2j bar plus 2k bar of y plus minus 2i plus j minus 2k bar of z is. Option A is 2 comma minus 5 comma 3. Option B is 2 comma 5 comma minus 3. Option C is minus 2 comma 5 comma 3. Option D is 2 comma 5 comma 3. 2 comma 5 comma 3. ఇక్కడ సింపుల్ వెరిఫికేషన్ మెథడ్ చేసుకోండి అబ్బా. వెరిఫికేషన్ మెథడ్ బేసిక్గా అయితే దీన్ని ఏం చేయాలంటే లెంతీగా చేయాలి, కంపేరింగ్ ఐ కోఎఫిషియంట్ జే కోఎఫిషియంట్. కానీ ఈ 5 ఆప్షన్స్ను ఇందులో సబ్మిట్ చేయండి.
ఇందులో ఇన్ ప్లేస్ ఆఫ్ ఎక్స్ ఒకటి 2, ఒకసారి -5, ఒకసారి 3, 2 5 -3 -2 5 3 ఇట్లా సబ్మిట్ చేస్తుంటే మీకు ఒక ఆన్సర్ పాసిబుల్ అవుతుంది. ఎలా చేసుకుంటే RHS అవుతుంది. అదే మీకు ఆన్సర్. ఆప్షన్ వచ్చేసి నేను చెప్పేస్తా, దాన్ని బట్టి చేసుకోండి. వెరిఫికేషన్ మెథడ్ ఆప్షన్ 4, ఆప్షన్ D is the right answer. Wait a second. నెక్స్ట్ వన్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్, నెక్స్ట్ క్వశ్చన్ ఆప్షన్ 4 ఇందులో సబ్మిట్ చేయండి, మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. క్వశ్చన్ నెంబర్ 40. ఇంకోటి నేను క్వశ్చన్ చెప్పేస్తా, కొద్దిగా డిఫరెంట్గా ఉన్న క్వశ్చన్స్. Question number 40. If A bar comma B bar comma C bar are non-coplanar vectors, then the point of intersection of the line passing through the points 2a bar plus 3b bar minus c bar, 3a bar plus 4b bar minus 2c bar with the line joining the points a bar minus 2b bar plus 3c bar, a bar minus 6b bar plus 6c bar. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ A bar plus b bar plus c bar, ఆప్షన్ B a bar plus 2b bar, ఆప్షన్ C a bar plus c bar, ఆప్షన్ D a bar plus 2b bar plus c bar by 2. నెక్స్ట్ ఇది కొద్దిగా లెంత్. ఇంతకుముందుకు ఒక క్వశ్చన్ వస్తే నాకు ఆన్సర్ రాంగ్ వచ్చింది గుర్తుందా, అదే క్వశ్చన్ టైప్లో చేస్తాం. 40 క్వశ్చన్. ఇక్కడ మనకు 2a plus 3b bar r లైన్ జాయిన్. ఇక్కడ ఏమన్నాడు, ఏ కామా నాన్ కోప్లానర్ వెక్టర్స్, దెన్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ది లైన్ పాయింట్ ద పాయింట్స్. అంటే ఇక్కడ r బార్ ఈజ్ ఈక్వల్ టు ఏం చేస్తావు, 1 మైనస్ టీ ఆఫ్ దిస్ వన్, 2a బార్ ప్లస్ 3b బార్ మైనస్ c బార్ ప్లస్ టీ ఆఫ్ ఏమవుతుందండి, ఇది తీసుకుంటాం, 3a బార్ ప్లస్ 4b బార్ మైనస్ 2c బార్. ఇది ఈక్వేషన్ 1. నెక్స్ట్ అనదర్ అండ్ ద లైన్ జాయినింగ్ పాయింట్స్ ఆర్ అనదర్ 2 ఇచ్చిండు. ఇవి లైన్ జాయినింగ్ పాయింట్స్, వియర్ 1 మైనస్ ఎస్ ఆఫ్ a బార్ మైనస్ 2b బార్ ప్లస్ 3c బార్ ప్లస్ ఎస్ ఆఫ్, ఇది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్, a బార్ మైనస్ 6b బార్ ప్లస్ 6c బార్. మనకు 2 లైన్స్ లైన్ జాయినింగ్ అంటే ఏం చేస్తాం, 1 మైనస్ టీ ఆర్ టీ ప్లస్, ప్యారలల్ అంటేనే a ప్లస్ టీ బార్ తీసుకుంటాం, లైన్ జాయినింగ్ అని తీసుకుంటాం. మీకు ఎక్కడంటే మనకు బేసిక్గా మీరు ఏ బుక్ ఓపెన్ చేసినా స్టార్టింగ్లో, ఏ ఎంట్రన్స్ బుక్ ఓపెన్ చేసినా కూడా స్టార్టింగ్లో మీకు ఉంటాయి. ఇక్కడ ఏమన్నాడని, వెక్టార్స్ పాసింగ్ త్రూ ది పాయింట్ అంటే ఏ బార్ ప్లస్ టీబీ బార్, ఏ బార్ ప్లస్ ఎస్బీ బార్ ప్లస్ టీబీ బార్ ప్యారలల్ టు 3 వెక్టార్స్ ఇచ్చినప్పుడు, 2 వెక్టార్స్ ఇచ్చినప్పుడు ఇలా అప్లై చేసుకుంటూ ఉంటాం మనం. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ రైట్ కన్సిడర్ చేస్తే ఈక్వేషన్ 1 and 2 కంపేర్ చేద్దాం. డైరెక్ట్ కంపేర్ చేసుకుంటున్నా. ఫస్ట్ ఏ కోఎఫిషియెంట్స్ కంపేర్ చేస్తే ఏమవుతుంది, బోత్ సైడ్స్ ఏ కోఎఫిషియెంట్స్ కంపేర్ చేస్తే 2 మైనస్ 2t ప్లస్ 3t, 2 మైనస్ 2t ప్లస్ 3t ఈక్వల్ టు ఇయర్ ఏ కోఎఫిషియెంట్స్ ఏమవుతుంది, 1 మైనస్ ఎస్ ప్లస్ ఎస్. ఇక్కడ అవునా, ఎస్ఎస్ గెట్ క్యాన్సల్,
టీ ప్లస్ 2 ఈక్వల్ టు 1, టీ ఈజ్ ఈక్వల్ టు -1 వచ్చేసింది. ఓకే, వి గెట్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ వస్తుంది. టీ ఈజ్ ఈక్వల్ టు -1 వచ్చేసింది. నెక్స్ట్ ఏం చేస్తున్నాను నేను, కనిపిస్తుంది అనుకుంటున్నా. రైట్, నెక్స్ట్ వి కంపేర్ ద బీ కోఎఫిషియంట్. బీ కోఎఫిషియంట్ కంపేర్ చేసుకునే వాల్యూ సార్ -2 ఇక్కడ బి 3 - 3t 3 - 3t 3 - 3t ప్లస్ 4t ఈక్వల్ టు ఇటు సైడ్ ఏమొస్తుందండి, ఎస్ కోఎఫిషియంట్ కంపేర్ చేసేయండి. బి కోఎఫిషియంట్స్ -2 ప్లస్ 2s, ఇయర్ వచ్చేవరకే -6s. కంపేర్ చేసుకుంటే 3 ప్లస్ టీ ఈక్వల్ టు -2 - 4s. టీ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు మచ్ -1, అంటే ఇక్కడ ఏమవుతుంది 2 ప్లస్ 2 ఈక్వల్ టు 4s. ఎస్ వాల్యూ ఈజ్ 1. ఓకేనా, ఎస్ అండ్ టీ వాల్యూస్. పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఏంటండి 1,1 వచ్చేసింది. 1,1 వస్తే మీరు -1 ఇందులో సబ్మిట్ చేయండి. -1 ఇక్కడ ఆర్ ఎస్ వాల్యూలో 1, ఎస్ వాల్యూలో 1 సబ్మిట్ చేస్తాను. 1 సబ్మిట్ చేస్తే టోటల్ వాల్యూ 0 అవుతుంది. ఇక్కడ a - 6b ప్లస్ 6a ఆప్షన్ లేదు కాబట్టి వి గో ఫర్ ద ఫస్ట్ ఆప్షన్. ఇన్ ప్లేస్ ఆఫ్ టీ -1 సబ్మిట్ చేస్తుంది. 2 2 4a, అంతేగాని 4a వస్తుంది. నెక్స్ట్ 6b మైనస్ 2c. రైట్, ఇక్కడ -1 సబ్మిట్ చేస్తే -3a -4b బార్ ప్లస్ 2c బార్. సబ్ట్రాక్షన్ చేయండి. 4a - 3a a, ఓకే ఇందులో కూడా ఉంది a. నెక్స్ట్ 6b 6 - 2b 2b ఉంటుంది ప్లస్ 2b 2c ప్లస్ 2c a ప్లస్ 2b ఈజ్ ద ఆన్సర్. అంటే ఎస్లో రెండు ఛాన్సెస్ ఉంటాయి, బట్ ఎగ్జామ్లో ఒకటే ఆన్సర్ ఇస్తాడు. పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ మనకి ఏమైతే t,1 వాల్యూస్ మనం ఈక్వేషన్లో సబ్మిట్ చేస్తే ఒకటే ఆన్సర్ ఇస్తాడు, అదే ఆప్షన్ బి. ఇలాంటి క్వశ్చన్ చూసుకోండి. ఇవి సింపుల్వి ఎగ్జామ్లో ఉంటాయి. ఐ మీన్ ఆల్రెడీ మనకు టెక్స్ట్ బుక్లో ఉంటాయి. మీరు ఏ మెటీరియల్ చూసినా సింపుల్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, అనదర్ క్వశ్చన్. ఇది కూడా అదే క్వశ్చన్ అండి, సేమ్ 741 క్వశ్చన్ కూడా సేమ్ మెథడ్లో చేస్తాం. హింట్ ఇచ్చేస్తే మీరు ట్రై చేయొచ్చు. ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువ ఇస్తున్నాడు ఎగ్జామ్లో. ఏమి మనకు కొద్దిగా లెంతీగా ఉన్నవి సెక్షన్ ఫామ్లో యూజ్ చేసి కార్టెసియన్ ఫామ్ యూజ్ చేసే ప్రాబ్లమ్సే ఎక్కువ ఇస్తున్నాడు ఎంసెట్లో. అంటే ప్రీవియస్ పేపర్లో లాస్ట్ 2 years అప్లై చేస్తే. ఇఫ్ ద లైన్ 41, ఇఫ్ ద లైన్ జాయినింగ్ the points I bar plus j bar and 3i bar plus j bar minus k bar meets the plane that passes through the point 2i bar plus 4j and parallel to the vector 3j plus 5k bar and 3i minus k bar at p. Then the position vector of that point is p. is position vector find out here. Option A is -27i plus j plus 14k. Option B is 29i plus j minus 14k. Option C is -14i plus 89j plus 3k. Option D is 2i plus 5j minus 7k. minus 7k. సో ఇది కూడా సేమ్ మెథడ్లో అప్లై చేస్తాం. సేమ్ మెథడ్ ఏంటి సార్ అంటే ఫస్ట్ ఆర్ బార్ ఈక్వల్ టు ద లైన్ జాయినింగ్ ద పాయింట్స్. 2 పాయింట్స్ ఇచ్చింది. 2 పాయింట్స్ ఇస్తే ఏం చేస్తాం 1 మైనస్ టీ ఆఫ్ ఐ ప్లస్ జే బార్, నెక్స్ట్ ప్లస్ టీ ఆఫ్ 3i ప్లస్ జే మైనస్ కే. ఇది ఈజ్ ఈక్వేషన్ 1. ఓకే, నెక్స్ట్ ప్లేన్ పాసింగ్ త్రూ ది పాయింట్స్ 1 అండ్ ప్యారలల్ టు దీస్ ఈక్వేషన్స్. ప్యారలల్గా ఉంటూ పాసింగ్ త్రూ తీస్తే ఏం చేస్తామండి ఆర్ బార్ ఈక్వల్ టు ఫస్ట్ వన్ ఈజ్ 2i ప్లస్ 4j ప్లస్ టీ ఆఫ్ 3j ప్లస్ 5k
ప్లస్ ఎస్ ఆఫ్ 3i మైనస్ కే బార్. ఓకే, ఎస్ ఆఫ్ 3i మైనస్ కే బార్ అని తీసుకున్నాం. ఇక్కడ టీ తీసుకుని ఇక్కడ ఎస్ మనకు రెండు వచ్చాయి కదా డిఫరెంట్గా ఉండడానికి. జస్ట్ ఈక్వేషన్ 2 కంపేర్ చేసి మనం ఏం చేసేయాలి, టీ కామా ఎస్ పాయింట్ సబ్మిట్ చేయాలి. టీ కామా ఎస్ సబ్మిట్ చేసి పాయింట్ ఫైండ్ అవుట్ సెకండ్ ఈక్వేషన్లో సబ్మిట్ చేయాలి. ఇలాంటి క్వశ్చన్స్ అయితే బేసిక్గా మనకు వచ్చే క్వశ్చన్లు చిన్న చిన్నగా ఉంటాయి, మనం డైరెక్ట్ చేసేలాగా. ఇది కొద్దిగా డెప్త్గా ఉంటాయి. ఇప్పటికే అబ్జర్వ్ చేస్తే మీరు ఇవే ఎక్కువ క్వశ్చన్లు వచ్చాయి. సో ఐ బార్ కంపేర్ చేసుకుంటుంది రెండిట్లో, ఈక్వేషన్ 1 ఈక్వేషన్లో ఐ ఏంటి 1 మైనస్ టీ ప్లస్ 3t ఈక్వల్ టు ఇక్కడ ఏంటి ఐ వాల్యూస్ 2 ప్లస్ 3t, ఇక్కడ 3s 3t గెట్ క్యాన్సల్. ఓకే, నెక్స్ట్ ఏమవుతుందండి, టీ ట్రాన్స్ఫర్ చేద్దాం. -1 ఈజ్ ఈక్వల్ టు 3s ప్లస్ టీ అవుతుంది. ఈక్వేషన్ 1 తీసుకుందాం. ఈక్వేషన్ 3 నెక్స్ట్ జే కోఎఫిషియంట్ వి కంపేర్ హియర్. వాట్ ఈస్ ద జే వాల్యూ 1 మైనస్ టీ, ఇయర్ జే అంటే టీ ఓన్లీ, ఈక్వల్ టు ఇయర్ జే వాల్యూస్ 4 ప్లస్ 3t, ఇక్కడ జే లేదు కాబట్టి 0 అయిపోతుంది, ఇందులో జే లేదు. ఇప్పుడు మనకి ఈజీగా టీ వాల్యూ వచ్చేస్తుంది. టీ వాల్యూ ఇందులో సబ్మిట్, టీటీ గెట్ క్యాన్సల్, 4 ఇటు వస్తే -3 ఈజ్ ఈక్వల్ టు 3t, t ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ -1. వెన్ టీ వాల్యూ సబ్స్టిట్యూట్ ఇన్ దిస్ ఈక్వేషన్, t ఈజ్ ఈక్వల్ టు -1 సబ్స్టిట్యూట్ ఇన్ దిస్ ఈక్వేషన్, వీ గెట్ ద s వాల్యూ హియర్. -1 ఈక్వల్ టు 3s minus 1, 2 equal to 3s, s is equal to 2/3, s is equal to what 2/3. ఆప్షన్ లేనట్టుందబ్బా మనకేమో ఇలా వస్తున్నాయి, ఆప్షన్స్ ఏమో వేరే ఉన్నాయి. ఇక్కడ మిస్ చేసాము. టూ వై ప్లస్ 4j, యా నేను అదే మిస్టేక్ అబ్బా. ఇక్కడ 3s అనేది ఉండదు కదా, అదే చూస్తున్నా. ఆప్షన్లో 4 ఉన్నాయి, మనకేమో ఆప్షన్స్ వేరే ఉంది. 3t ఇలా చేయలేదు అంటే జస్ట్ 3s ఉంటుంది. యా రైట్. ఒక్క నిమిషం ఆగండి, నాదే మిస్టేక్. ఇంతకుముందు కూడా అలాగే మిస్టేక్ చేసాం కావచ్చు మేబీ. ఐ మైనస్ టీ 3t, ఓకే రైట్. ఇక్కడ 2i 3j లేదు, 3i లేదు, 3s ఉంటుందండి. అప్పుడు 3t 3s వస్తాయి. 1 ప్లస్ 2t ఈజ్ ఈక్వల్ టు 2 ప్లస్ 3s, -1 ఈజ్ ఈక్వల్ టు 3s మైనస్ 2t వచ్చేస్తుంది. ఓకే రైట్. నెక్స్ట్ జే కోఎఫిషియంట్ చేద్దాం. జే వాల్యూ ఇది ఈక్వేషన్ నెంబర్ 3 అవుతే జే వాల్యూ ఏమవుతుందండి 1 మైనస్ టీ, లేదా సింప్లీ కే తీసుకుందాం. కే తీసుకుంటే ఏమవుతుంది -t ఈక్వల్ టు, ఇక్కడ కూడా కే వాల్యూ తీసుకుంటే 5t, హియర్ కే వాల్యూ -s, ఓకేనా, -s వచ్చేస్తాను. ఓకే, కే వాల్యూ తీసుకున్నా. నెక్స్ట్ జే వాల్యూ తీసుకుంటాం. జే వాల్యూ తీసుకుంటే ఇక్కడ ఏమవుతుంది 1 మైనస్ టీ ప్లస్ టీ ఈక్వల్ టు హియర్ 4 3t, ఇందులో జే లేదు, టీటీ గెట్ క్యాన్సిల్. ఓకే, టీ ఈజ్ ఈక్వల్ టు -1 వచ్చేస్తుంది. రైట్, టీ ఈజ్ ఈక్వల్ టు -1. టీ వాల్యూ ఇందులో సబ్మిట్ చేయండి. ఇన్ ప్లేస్ ఆఫ్ టీ సబ్మిట్ ద -1 ప్లస్ 2 అంటే s ఈక్వల్ టు 1 వచ్చేస్తుంది. s ఈక్వల్ టు ఏమొస్తుందండి 1 వస్తుంది. s ప్లేస్లో ఏం చేస్తాము, టీ సబ్మిట్ చేస్తాం కదా, 1 సబ్మిట్ చేస్తే s ప్లేస్లో -1 వస్తుంది. వెన్ విత్ ప్లేస్ ఆఫ్ టీ -1 మైనస్ ఆఫ్ ప్లస్ 2 -2, s ఈజ్ ఈక్వల్ టు -1 అయితే, s ఈజ్ ఈక్వల్ టు -7 అయితే t ఈజ్ ఈక్వల్ టు -1 అవుతుంది. ఇందులో సబ్మిట్ చేయండి. వాట్ వి గెట్ 2i ప్లస్ 4j ప్లస్ టీ వాల్యూ -1 కాబట్టి -3j ప్లస్ -5k. నెక్స్ట్ ఇందులో సబ్మిట్ చేస్తే -3i ప్లస్ k, 2i 4i 2i మైనస్ i చేద్దాం, i -i అవుతుందండి. 27 అన్నలు ఉన్నాయి. సో మనకి ఇది ఆన్సర్ ఎందుకో రాంగ్ వస్తుంది. ఎక్కడ మిస్టేక్ చేస్తున్నామో అర్థం కావట్లేదబ్బా. ఇట్స్ సెకండ్ టైం. ఆన్సర్
ప్లీజ్ అయిపోయారు. ఓకే, మిస్టేక్ ఏం రాయలే కదా. క్వశ్చన్ కంపేర్ ద క్వశ్చన్ ఒకసారి చూస్తా. ఆన్సర్ వేరే ఉంది, మనకు ఆప్షన్ ఉంది. ఎందుకంటే ఇంతకుముందు కంటే మనం మిస్ చేసామనుకున్నాం. ప్రతి క్వశ్చన్ అలా అయితే కావద్దు కదా. I + j 3j మైనస్ I మైనస్ k 2i + 4j నెక్స్ట్ 3j + 5k నెక్స్ట్ 3i - k. ఓకే, వాల్యూస్ ఆఫ్ I కోఎఫిషియంట్ కంపేర్ చేసుకుంటే ముందు 1 - t. ఓకే, i ఉంది ఇక్కడ కూడా i ఉంది కాబట్టి +3t వస్తుంది. రైట్, ఇక్కడ ఏముందండి, i ఉంది కాబట్టి 2, ఇక్కడ i లేదు. ఓకే, లిమిట్ ఇక్కడ 3 ఉంది, 3s వచ్చేసింది. సో 1 - అంటే 1 + 2t = 2 + 3s -1 = 3s - 2t. ఓకే, వెరీ గుడ్. ఇది ఈక్వేషన్ నెంబర్ 3. నెక్స్ట్ వి కంపేర్ ద j కంపేర్ చేస్తే 1 - t అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుందండి, 3t అవుతుంది. సారీ, ప్లస్ t అయితే ఇక్కడ సైడ్ చూసుకుంటే 4 అవుతుంది. 4j 3t, ఇందులో j లేదు కాబట్టి లీవ్ ఇట్. tt గెట్ క్యాన్సల్. 1 - 4 = 3t, t = -1. రైట్, t -1 వచ్చేస్తే ఇక్కడికి వచ్చాక చేంజ్ అవుతుంది. k వాల్యూ కన్సిడర్ చేస్తే మనం k కోఎఫిషియంట్స్ కంపేర్ చేసుకుంటే k వాల్యూ, వెన్ వి ఫైండ్ ద k వాల్యూ = హౌ మచ్, ఇక్కడ లేదండి, ఇక్కడ వచ్చేసి -t అవుద్ది. హియర్ k వాల్యూస్ ఆర్ 5t - s అవుద్ది. 5t - 5t = -s, -6t = -s అవుతుంది. t - ఇక్కడ సబ్మిట్ చేస్తే +6 s ఏమవుతుందండి, -6 అవుతుంది. s వాల్యూ ఈజ్ -6 అవుతుంది. -6 సబ్మిట్ చేసి చూడండి ఈసారి. బట్ ఇక్కడ ఇందులో కూడా సబ్మిట్ చేస్తే రావాలి ఒకసారి. ఇన్ ప్లేస్ ఆఫ్ -1 = 3s, -2 ఆఫ్ -1 వి గెట్ -1 = 3s + 2. 2 ట్రాన్స్ఫర్ చేస్తే -3 = 3s. అది కూడా 1 వస్తుంది. బట్ ఆప్షన్స్ లేవు మనకు. 29 2i + 5j + tk ఉంది. ఆప్షన్ ఏముందన్నమ్మా ఈ క్వశ్చన్కి? ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ బి ఉంది. బట్ మనకు ఆప్షన్ బి రాకుండా ఉండాలి. అయితే మనం సింప్లీ టైం ఎక్కువ తీసుకున్నాం ఈ క్వశ్చన్కు, సారీ. బట్ ఆన్సర్ రావాలి. డిఫరెంట్ వేరియబుల్ తీసుకుందాం. డిఫరెంట్ వేరియబుల్ తీసుకొని ట్రై చేద్దాం ఒకసారి. నేను సేమ్ వేరియబుల్ తీసుకున్నా కదా, ఇక్కడ t, ఇక్కడ s, ఇక్కడ ఆల్ఫా అనుకుందాం. డిఫరెంట్ వేరియబుల్ తీసుకుంటే టీఎస్ ఆల్ఫా వాల్యూస్ వస్తాయి కదా, దాన్ని బట్టి చూద్దాం. I కంపేర్ చేసుకుంటే వాల్యూస్ ఆర్ 1 - t + 3t. ఇయర్ వాల్యూస్ ఏమవుతాయండి, 2 లేవు, ఇక్కడ +3 ఆల్ఫా అవుతుంది. సో 1 + 2t = 2 + 3 ఆల్ఫా. ఓకే, -1 = 3 ఆల్ఫా - 2t. ఇది ఈక్వేషన్ నెంబర్ 3. నెక్స్ట్ జస్ట్ వి కంపేర్ ద j కోఎఫిషియంట్. j కంపేర్ చేస్తే వాల్యూస్ ఏమంటే 1 - t, అంటే టోటల్గా డిఫరెంట్, రెండింటిలో కామన్గా లేకుండా తీసుకున్నా అన్నట్లు. t తీసుకుంటే వాల్యూస్ ఆర్ +t = హియర్ t కోఎఫిషియంట్స్, j కోఎఫిషియంట్స్ 4, 3s లేదు, లేకపోతే ఇక్కడ tt గెట్ క్యాన్సల్. యా, 1 - 4 = 3s, -3 = 3s, s వాల్యూ ఈజ్ -1. ఇంతకుముందు కూడా s వాల్యూ -1 వచ్చింది. బట్ ఇక్కడ ఇంకేమైనా మ్యాజిక్ జరుగుతుందో చూడాలి ఆన్సర్ వచ్చేలాగా. k వాల్యూ కొద్దిగా టఫ్ క్వశ్చన్ ఇది. k బార్ కన్సిడర్ చేస్తే ఏమవుతుంది, ఇక్కడ -t వస్తుంది. -t = ఇయర్ 5s - ఆల్ఫా. -t = 5s వాల్యూ -1 అంటే -5 ఆల్ఫా వచ్చేసింది. ఆల్ఫా వచ్చేసింది. అయితే ఇక్కడ 3 ఆల్ఫా - 2t ఉంది. అంటే నేను ఏం చేస్తున్నా, ఈ ఆల్ఫా ట్రాన్స్ఫర్ చేస్తే ఆల్ఫా - t = -5. ఈక్వేషన్ నెంబర్ 4. 3 and 4 సాల్వ్ చేద్దాం. సాల్వ్ చేయాలంటే ఏం చేయాలి, దీన్ని 3తో -1 = 3 ఆల్ఫా - 2t. దీన్ని కూడా 3తో మల్టిప్లై చేయండి. -15 = 3 ఆల్ఫా - 3t. మల్టిప్లై చేస్తే వాల్యూ సార్ పాజిటివ్, నెగటివ్, పాజిటివ్. 3 ఆల్ఫా గెట్ క్యాన్సిల్. -1 - 15 వాల్యూ +14.
ప్లస్ టీ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 14 వచ్చేసిందండి. టీ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 14 వచ్చింది. రైట్, టీ వాల్యూ వచ్చింది, ఎస్ వాల్యూ వచ్చింది. మనకు కావాల్సింది ఆల్ఫా వాల్యూ కావాలి. ఆల్ఫా వాల్యూ వస్తే సరిపోద్ది. ఆల్ఫా వాల్యూ ఎస్ వచ్చింది 14. సో ఇక్కడ టీ వాల్యూ 14 ఇక్కడ సబ్మిట్ చేయండి. ఇక్కడ 14 సబ్మిట్ చేస్తే ఆల్ఫా -14 ఈజ్ ఈక్వల్ టు -5, ఆల్ఫా -5 ప్లస్ 14, ఆల్ఫా ఈజ్ ఈక్వల్ 9. రైట్, వచ్చేసిందండి. డిఫరెంట్ ఇప్పుడు వచ్చేసింది. అంటే టోటల్గా డిఫరెంట్ తీసుకోమని అడిగాడు, బట్ నేను సేమ్ తీసుకోవడం వల్ల నాకు టోటల్గా రాంగ్ వచ్చేసింది. ఎస్ టీ అండ్ ఆల్ఫా వాల్యూ సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ నెంబర్ 2 డెఫినెట్లీ ఈసారి వచ్చేస్తుందండి. ఓకేనా, సబ్మిట్ యూ గెట్ ద ఆప్షన్ బి. రైట్, ఎస్ కామా ఆల్ఫా కామా టీ వాల్యూస్ ఆర్ ఎస్ కామా ఆల్ఫా వాల్యూస్ ఆర్ సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ నెంబర్ 2, యూ విల్ గెట్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ వన్. '41, '42. క్వశ్చన్ చాలా టైం తీసుకుంది, బట్ లెంతీ క్వశ్చన్స్ ఇవన్నీ. మనకి ఎంసెట్లో వచ్చేటివి కూడా ఇలాగే వస్తాయి. 42. If the vectors AB bar equal to I bar plus 3J bar plus 4K bar, AC bar equal to 5I plus J plus 2K bar are two sides of a triangle ABC whose centroid is G, then mod of AG bar equal to option A 2/3 under root 22, option B root 22, option C 1/3 root 22, option D under root 18. Option D is equal to what? Under root 18. సో ఇక్కడ ఏమన్నాడు, ఏబి అండ్ ఏసీ ఆర్ ది సైడ్స్ ఆఫ్ ఏ టూ ట్రయాంగిల్స్. ఏబిసి, ఏబి అండ్ ఏసీ. ఇది ఇక్కడ లెట్ బీసీ ఊ సెంట్రాయిడ్ జీ ఆన్ దెన్ ఏజీ అని అడిగాడు. దే సెంట్రాయిడ్ ఏజీ, అదే కదా క్వశ్చన్. రైట్, ఇది ఇక్కడ ఏజీ అన్నాడు కాబట్టి మిడ్ పాయింట్ సంథింగ్ డి అనే మిడ్ పాయింట్ కన్సిడర్ చేస్తున్నాను నేను. ఇది జీ అనేది సెంట్రాయిడ్గా తీసుకుంటాం మనం. సో ఏడి ఈజ్ ఈక్వల్ టు వాట్? బేసికలీ ఏడి బార్ ఈక్వల్ టు ఏబి బార్ ప్లస్ ఏసీ బార్ బై 2. బేసికలీ అదే కదా, ఏడి బార్ ఈజ్ ఈక్వల్ టు ఏబి బార్ డివైడెడ్ బై ఏసీ బార్ వి గెట్. సో ఏబి ప్లస్ ఏసీ వాల్యూ I ప్లస్ 5 6I, 3 ప్లస్ జే 4J ప్లస్ 4 ప్లస్ 2 6K బార్ బై 2. సో ఏడి బార్ ఈజ్ ఈక్వల్ టు వాట్? సింప్లిఫై చేయండి. 3I ప్లస్ 2J ప్లస్ 3K ఆర్ ది ఏడి బార్ ఈక్వేషన్ వచ్చేసింది. ఏడి బార్ వస్తే సో ఏజీ బార్ ఈక్వల్ టు ఏజీ బార్ కాదు, ఏజీ బార్ ఈక్వల్ టు మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏజీ బార్ ఈక్వల్ టు వాట్? 2/3 ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏడీ బార్ అవుతుంది. 2/3 ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏడీ బార్ అవుతుంది. సెంట్రాయిడ్ లాగా కన్సిడర్ చేస్తాం. సో 2/3 ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏమవుతుందండి? అండర్ రూట్ 9 ప్లస్ 4 ప్లస్ 9. సో 2/3 ఆఫ్ అండర్ రూట్ 22. ఆప్షన్ ఏ. ఈ క్వశ్చన్లో మీకు సెంట్రాయిడ్ అని ఇచ్చినా లేకపోతే మనకి ఏ క్వశ్చన్లు ఇచ్చినా నో ప్రాబ్లం. సెక్షన్ బి నుంచి ప్యారలల్ లైన్ జాయినింగ్ ఇంతకుముందు క్వశ్చన్ 2 R బార్ అని తీసుకుని ఆ క్వశ్చన్ మాత్రం టఫ్గానే ఉంటాయి అబ్బా. ఎందుకంటే మనం ఎక్కడ లింక్ మిస్ చేసినా లింక్ అసలే దొరకదు కూడా, రాదు మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా, మిగిలినవన్నీ ఈజీగానే ఉంటాయి. అలాంటి క్వశ్చన్లు ఎవ్రీ ఇయర్ ఎక్కువ ఇచ్చిండు. నెక్స్ట్ క్వశ్చన్ అలాంటిదే ఉంది, ఇది ఒకటి చెప్పేస్తాం, మీకు కూడా కొంత అసలు ఏంటి అనేది ఐడియా వస్తుంది. ఇది ఒకటి చేయండి, ఇది ఒకటి చేస్తే మీకు కొంత డౌట్. ఇంతకుముందు పోయిన క్వశ్చన్కి అలాంటిదే క్వశ్చన్ ఇంకోటి. క్వశ్చన్ నెంబర్ 43.
క్వశ్చన్ నెంబర్ 43 సేమ్ సిమిలర్ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఇంతకుముందులానే. ద పాయింట్ ఆఫ్ intersection of the lines represented by r bar equal to I bar plus 2j bar minus k bar plus lambda of 2i plus 3j. ఈసారి వాళ్ళే ఇచ్చారు, ఇది కొద్దిగా ఈజీగానే ఉంటుంది. అనదర్ r bar is minus I minus 3j minus plus 7k bar plus mu of I plus 2j minus k bar is option A is 3i plus 5j plus 3k bar. Option B is 5i plus 8j plus 7k bar. Option C is minus I minus j minus k bar. Option D is minus 3i minus 4j minus 9k bar. సో ఈ క్వశ్చన్ సేమ్ సిమిలర్ క్వశ్చన్, అంటే ఇది కొద్దిగా ఈజీ. ఆల్రెడీ ఇంతకుముందుకు మనం రాసుకుంటే 3 ఇచ్చాడు, ఒక దాంట్లో 2 ఇచ్చాడు, ఒక దాంట్లో 3 ఇచ్చాడు, ఒక దాంట్లో 2 సేమ్ ఇచ్చాడు, కాకపోతే ప్యారలల్ అన్నాడు, ఇంకోసారి పాసింగ్ త్రూది అన్నాడు. అయితే ఇక్కడ మనకు సేమ్ ఇచ్చాడు కాబట్టి ఇంక ఈజీ. మనకి ఫైండ్ ఆఫ్ ది ఇంటర్సెక్షన్ అంటే యూ లాంబ్డా కామా యూ. అంటే ఫస్ట్ ఐ బార్ కోఎఫిషియెంట్స్ కంపారిజన్ రెండిట్లో I 1 ఇక్కడ 2 లాంబ్డా, ఇక్కడికి వచ్చేవరకంటే -1 మ్యూ అయిపోతుంది. ఓకే రైట్. 2 ఈక్వల్ టు మ్యూ మైనస్ 2 లాంబ్డా, ఇది ఈక్వేషన్ 1 అనుకోండి. నెక్స్ట్ j కోఎఫిషియెంట్స్ వి కంపేర్డ్ హియర్. j is 2, here 3 లాంబ్డా, here -3 ప్లస్ 2u. ఓకేనా, -3 చూడితే 5 ఈక్వల్ టు ఏమవుతుందండి 2u మ్యూ మైనస్ 3 లాంబ్డా, ఈక్వేషన్ నెంబర్ 2. ఈ రెండు సాల్వ్ చేద్దాం, దీన్ని 2తో మల్టిప్లై చేద్దాం. 4 ఈక్వల్ టు ఏమవుతుందండి 2u మైనస్ 4 లాంబ్డా, 5 ఈక్వల్ టు 2 మ్యూ మైనస్ 3 లాంబ్డా. నెగిటివ్ పాజిటివ్ నెగిటివ్, -1 ఈక్వల్ టు మైనస్ లాంబ్డా, లాంబ్డా వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 1 వచ్చేసింది. జస్ట్ సబ్మిట్ చేయాలి, లాంబ్డాలో సబ్మిట్ చేద్దాం. లాంబ్డాలో సబ్మిట్ చేస్తే I ప్లస్ 2j మైనస్ k ప్లస్ 2i ప్లస్ 3j ప్లస్ 4k, 3i ప్లస్ 5j ప్లస్ 3k బార్ ఉందా ఆప్షన్ ఉంటే ఓకే, ఆప్షన్ లేకపోతే మళ్ళీ నెక్స్ట్కి వెళ్తాం. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా, ఇట్నే సింపుల్గా ఇస్తే ఓకే. బట్ ఇంతకుముందు లాగా లెంతీగా క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మాత్రం చేసేది ఏముండదు, కొద్దిగా కాన్సన్ట్రేషన్ చేసి చేయాల్సిందే. వీటిని ఇంకా షార్ట్ కట్ అంటూ ఏముండదు అబ్బా. ఓకేనా రైట్. నెక్స్ట్ క్వశ్చన్ 44. ఇవన్నీ ప్రీవియస్ క్వశ్చన్స్, ఇలాంటి మోడల్సే వస్తాయి మీకు. ఏమొచ్చినా కూడా క్రాస్ అయితే రావు. క్వశ్చన్ నెంబర్ 44. If 3i minus 2j minus k bar, 2i bar plus 3j bar minus 4k bar, minus I plus j plus 2k bar and 4i bar plus 5j bar plus lambda k bar are respectively the position vectors of 4 coplanar points p, q, r and s, then lambda equal to option A 46/17, option B -46/17, option C 146/17, option D -146/17. -146/17. అది ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి ఇది ఆల్రెడీ తెలుసు. మీకు ఏం చేయాలంటే ఫస్ట్ ఓఏ ఇచ్చాడు, దిస్ ఇస్ ద ఓఏ, ఓబి, ఓసి, ఓడి బార్. మీకు ఐపీలో కూడా ఉంది ఎగ్జాంపుల్ ప్రాబ్లం, అదే క్వశ్చన్ అనుకుంటే ఇది. మీకు ఆన్సర్ చెక్ చేస్తే మనకు 146/-146/17 ఐపీ క్వశ్చన్లో అయితే చూస్తున్నా. ఐ విల్ చెక్. యా రైట్, ఇది కూడా -146/17 ఐపీ క్వశ్చన్. ఇది ఐపీలో 4 మార్క్స్ క్వశ్చన్. అంటే ఫస్ట్ ఏం చేయండి, ఏబీ బార్ కనుక్కోండి, నెక్స్ట్ ఏబీ, నెక్స్ట్ ఏసీ, ఏడి. ఏబీ అంటే ఏంది, ఓబీ మైనస్ ఓఏ బార్, ఓసీ మైనస్ ఓఏ బార్, ఓడి మైనస్ ఓఏ బార్ కనుక్కున్నాక
మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏబీ బార్ ఏసీ బార్ ఏడీ బార్ ఈక్వల్ టు హౌ మచ్ కోప్లాంట్ అన్నట్టు కూడా 0 డిటర్మైన్ చేయండి. ఆప్షన్ 0 కన్సిడర్. ఆప్షన్ డి వచ్చేసి ఐపీ క్వశ్చన్ చూసుకోకుండా ఇచ్చేసాను. సేమ్ ఆల్రెడీ 2019లో వచ్చిన క్వశ్చన్ ఇది. ఓకేనా. నెక్స్ట్ 45 క్వశ్చన్. రిమైనింగ్ అన్నీ కూడా అలాగే ఉన్నాయి అబ్బా. ఎక్కువ క్వశ్చన్స్ మాత్రం కోప్లాండర్ వచ్చాయి. కోప్లాండర్ నెక్స్ట్ ఇంతకుముందుకి చేశాను కదా 1 - S - T అని, అలాంటి క్వశ్చన్లు వచ్చాయి. చూద్దాం ఇంకేమైనా డిఫరెంట్గా ఉంటే చెప్పేస్తా, లేకపోతే అలాంటి క్వశ్చన్లే ఉంటే అవసరం. ఓకే లీవ్. సేమ్ క్వశ్చన్స్ ఉన్నాయి, ఇవి చేసేయండి. నెక్స్ట్ ప్రోడక్ట్ ఆఫ్ ది వెక్టర్, అంటే అన్ని క్వశ్చన్ చెప్పడం పాసిబుల్ కాదు కాబట్టి మ్యాక్సిమం అన్ని మెథడ్స్ కవర్ అయ్యాలని చెప్తాను. ఎందుకంటే ఒక బుక్లో వచ్చేసి 500-600 ఉంటాయి, మనకు ఒక్క క్లాస్ వచ్చి 20 క్వశ్చన్స్ కంటే ఎక్కువ చెప్పుకోవాలి. ఓకేనా. థ్యాంక్ యూ. ఈ క్వశ్చన్స్ అని ప్రాక్టీస్ చేసుకొని మీ దగ్గర ఇంకేమైనా ఇంతకన్నా మోడల్స్ ఇంకేం లేవు అబ్బా. కోప్లానర్, కొలీనియర్, నెక్స్ట్ ప్లేన్ ఈక్వేషన్స్ ఇవే ఉంటాయి, యూనిట్ వెక్టార్స్. ఓకేనా. థ్యాంక్ యూ.